హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మాల్ జిందగీ వ్లాగ్స్. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వచ్చేస్తే రొటీన్గా తినే మటన్ కర్రీ కాకుండా ఒక్కసారి ఇలా దోసకాయ మటన్ కర్రీ నా స్టైల్లో ట్రై చేయండి. మీకు మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. ముందుగా మటన్ని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లో తీసుకుంటున్నాం. మటన్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కుక్కర్లోనే కుక్ చేసుకుంటాం అందరం. సో ఇక్కడ వచ్చేసి నేను 1/2 కిలో మటన్ తీసుకున్నాను. మంచిగా వాష్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కొంచెం పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 మీడియం సైజ్ ఆనియన్, అలాగే కొంచెం ఆయిల్. ఈ ఆనియన్ ఆయిల్ వేయడం వల్ల మనకు అనేది నీచు స్మెల్ రాకుండా బాగుంటుంది, అలాగే తొందరగా కూడా ఉడుకుతుంది. వేసుకొని మంచిగా కలిపి పెట్టేసుకొని 1 టీ గ్లాస్ వాటర్, కుక్కర్లో కొంచెం వాటర్ వస్తుంది అయినా కూడా కొంచెం అడుగంటకుండా కొంచెం 1 టీ గ్లాస్ వాటర్ వేసుకొని అన్నీ కలిపి కుక్కర్ మీద పెట్టేస్తున్నామండి. ముందుగా మనం మటన్ ఉడికించుకొని తర్వాత దోసకాయ వేసుకోవాలి, ఎందుకంటే దోసకాయ తొందరగా ఉడుకుతుంది, మటన్ తొందరగా ఉడకదు. కాబట్టి ముందు మటన్ని మంచిగా ఉడికించుకున్న తర్వాత దోసకాయ వేసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ చిన్న 2 దోసకాయలు తీసుకున్నాను. ఇది వచ్చేసి 1/2 కిలో మటన్కి 2 దోసకాయలు వచ్చేసి పర్ఫెక్ట్ సరిపోతాయి. అలాగే 3 మీడియం సైజ్ టొమాటో. చూస్తున్నారు కదా, మటన్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉడికించుకున్నాను నేనైతే. కొంతమంది 2-3 విజిల్స్కే మటన్ ఉడికింది అంటారు, యూట్యూబ్లో కూడా నేను చాలా వీడియోస్ చూశాను. అలా కాకుండా మటన్ అనేది ఎప్పుడు కూడా సాఫ్ట్గా కుక్ చేసుకోవాలండి, అప్పుడు మనకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది కూడా. సో ఉడికించుకున్న మటన్ని వేరే గిన్నెలో తీసుకొని మళ్ళీ అదే కుక్కర్ పెట్టేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 ఆనియన్, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత మెంతికూర వేసుకున్నాను. మెంతికూర ఈ మటన్ కాంబినేషన్ బాగుంటుందండి. ప్లెయిన్ మెంతికూర మటన్ కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి లేదా స్కిప్ చేసేయండి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం పసుపు, ఉప్పు, అలాగే కారం మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. నాన్ వెజ్లో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కారం వేసుకొని మంచిగా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న మటన్ ఇందులో వేస్తున్నాను. అన్నీ కలిపి ఒకేసారి కుక్కర్ పెట్టేసి కంటే ఒక్కొక్కటి మగ్గించుకున్న తర్వాత మనం వాటర్ వేసి పెడితే బాగుంటుందండి. ముందు మటన్ వేసుకున్నాం కదా, నేనైతే కుక్కర్ విజిల్ పెట్టలేదు, జస్ట్ మూత అలా పెట్టేసి మటన్ని 5 మినిట్స్ ఆయిల్లో అలా మగ్గించిన తర్వాత దోసకాయ అలాగే టొమాటో ఇది కూడా వేసి కొంచెం మగ్గించిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలి. మన పూర్వీకులు కూడా కొంచెం ఒక్కొక్కటి మగ్గిన తర్వాత ఒక్కొక్కటి నెక్స్ట్ అలా వేసేవాళ్ళు. మనం ఇప్పుడు తొందరగా అయిపోతుందని అన్నీ ఒకేసారి వేస్తున్నాం. సో ఇక్కడ దోసకాయ మటన్ కూడా మగ్గించిన తర్వాత వాటర్ వేసుకొని 2 to 3 విజిల్స్, మీ కన్సిస్టెంట్ని బట్టి 2 to 3 విజిల్స్ వేసుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది ఈ దోసకాయ మటన్ కర్రీ వచ్చేసి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ధనియాల పొడి అలాగే కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఉంచేస్తే ఆఫ్ చేస్తే చాలండి. చాలా బాగుంటుంది రెసిపీ, ఒక్కసారి ట్రై చేసేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి. ఇందుకే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను లాస్ట్లో, బాగుంటుంది, ట్రై చేయండి. సో ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఎక్కడ బాగాలేదు అంటే ఏం చేంజ్ చేసుకోవచ్చు కూడా నాకు చెప్పండి. ప్లీజ్